ఆశ్రమంలో సమంత పెళ్లి. ఇది కాస్త స్పెషల్ కూడా. సమంత మరో పెళ్లి చేసుకుంది. గత కొన్నేళ్లుగా వస్తున్న రూమర్స్‌ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవీదేవి సన్నిధిలో ఈ శుభకార్యం జరిగింది. అయితే భూత శుద్ధి ఆచారం అనే సాంప్రదాయం ప్రకారం సమంత వివాహం చేసుకుంది. ఇంతకీ ఏంటది? దీనికి అర్థం ఏంటి? కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో అనాదిగా వస్తున్న యోగ సాంప్రదాయం ప్రకారం సమంత పెళ్లిని నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియ ఇది. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు, పంచభూతాలు శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావటమే ఈ భూత శుద్ధి వివాహం. ఈషా యోగా కేంద్రంలో ప్రాణప్రతిష్ఠ చేసిన లింగ భైరవీదేవి స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్ట ఆచారాలకు ఈ ఆలయం నిలవు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ 8 అడుగుల శక్తి స్వరూపం భక్తుల మన శరీరాలకు శక్తులని స్థిరపరుస్తూ పుట్టుక నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతి దశలో వారికి అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని ఈశా ఓ ప్రకటనల రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సమంత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.